ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి దాదాపు అంతరిస్తుందని అనుకున్న వేళ కొత్త భయాలు పుట్టుకొస్తున్నాయి. జాంబీ డిసీజ్ వేగంగా విస్తరిస్తున్నదని, ఇది త్వరలోనే మానవులకు అంటుకోవడం ఖాయమంటూ కెనడా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీని అసలు పేరు క్రోనిక్ వేస్టింగ్ డిసీజ్. ఈ ఇన్ఫెక్షన్ సోకిన జంతువు ఏదైనా మెదడు వాపు లాంటి తీవ్రమైన సమస్యలతో చనిపోతుంది. ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అమెరికాలోని జింకల్లో శరవేగంగా విస్తరిస్తున్నది. జనవరి చివరి వారంలో 2 కేసులు వెలుగు చూడటంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ చర్యలు ప్రారంభించింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జింకలు, దుప్పి, కనుజు, క్యారిబో వంటివి వాటికి పరీక్షలు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రోటీన్లు సరైన ఆకారం సంతరించుకోకపోవడమే జాంబీ డిసీజ్కు కారణం. ఇది సోకిన తర్వాత ప్రియాన్స్ కేంద్ర నాడీ వ్యవస్థ గుండా ప్రయాణించి మెదడు కణజాలం, అవయవాల్లోకి చొరబడుతుంది. ఈ డిసీజ్ సోకిన జింకలు చొంగ కార్చుకోవడం, నడుస్తుండగా అదుపు తప్పడం, ఉదాసీనంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కారణంగా ఈ డిసీజ్కు జాంబీ డిసీజ్ అని పేరు వచ్చింది. ప్రస్తుతం ఇది జంతువుల్లోనే వెలుగు చూసినప్పటికీ మానవులకు సోకినట్టు ఎక్కడా నిర్ధారణ కాలేదు. కాకపోతే వేగంగా విస్తరిస్తుండటంతో మానవులకు సోకే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. జోంబో డిసీజ్ అనే ఈ వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. ఇది జంతువులకు సోకి చంపే న్యూరో డెజనరేటివ్ వ్యాధి. సరిగ్గా సమీకరించిన ప్రోటీన్లను ప్రియాన్స్ అంటారు. అంటు వ్యాధిగా మారిన ఈ ప్రియాన్లు నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. మెదడు, ఇతర అవయవాల్లో స్థిరపడడంతో మెదడు ప్రభావితమవుతుంది. శరీరం జాంబీలాగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు డ్రూలింగ్, నత్తిగా మాట్లాడడం, బరువు తగ్గడం, బద్ధకం, ఖాళీ దృష్టిని కలిగి ఉంటాయి. ఇక ఇది ప్రధానంగా జంతువుల మెదడు, నాడీ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఇది శారీరక, మానసిక క్షీణత ఏర్పడి చివరికి మరణానికి దారితీస్తుంది. ఈ వ్యాధి ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో జింకలను ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ వ్యాధికి జాంబీ డిసీజ్ అని పేరు వచ్చింది. జాంబీ అనే మారు పేరు వైరస్ సోకిన జంతువులపై చూపే విచిత్రమైన ప్రభావాల నుండి వచ్చింది. మునుపటి సంవత్సరం నవంబర్లో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లో మొదటిసారిగా గుర్తించబడింది. అప్పటి నుండి ఈ వ్యాధి యునైటెడ్ స్టేట్స్లోని దాదాపు 31 రాష్ట్రాల్లో చేర్చడం జరిగింది. ఉత్తర అమెరికా, కెనడా మరియు నార్వే వంటి ప్రాంతాల్లో ఇది ఉనికిలో ఉంది. జింక, దుప్పి మరియు ఎల్క్ వంటి జంతువులు వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతానికి ఈ వ్యాధికి ఎటువంటి నివారణ కానీ, వ్యాక్సిన్ కానీ లేదు. మానవుల్లో జాంబీ వ్యాధికి సంబంధించిన కేసులు ఏవి నివేదించబడినప్పటికీ సంభావ్య వ్యాప్తికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని శాస్త్రవేత్తలు నొక్కి మరీ చెప్తున్నారు. వైరస్ యొక్క అంటు స్వభావం అనేది జంతువులకు, మానవులకు మరింత ముప్పు కలగకముందే చర్యలు తీసుకోవాలని కోరింది.